హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఈరోజు ఈ వీడియోలో చపాతీలు పూరీల్లా పొంగాలన్నా, చపాతీలు చాలా సాఫ్ట్గా టేస్ట్గా రావాలన్నా ఎలా చేయాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో చూసి చపాతీలను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. ముందుగా పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి ఆ సాల్ట్ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చపాతీలు సాఫ్ట్గా రావడానికి పిండిని మనం ఎంత మర్దన చేస్తూ కలుపుతామో చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. అయితే నేను ఇక్కడ గోధుమలు తీసుకుని పిండి పట్టించుకుని ఈ పిండిని అయితే నేను వాడుతున్నానండి. మీరు ప్యాకెట్లో వచ్చే పిండి అయినా తీసుకుని వాడుకోవచ్చు. కానీ పిండిని మనం ఎంత మర్దన చేసి కలుపుకుంటే చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ పిండి కలపటం అనేది ఈ వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి. ఎందుకంటే పిండిని ఎలా కలపాలి అనేది మీకు పర్ఫెక్ట్గా తెలియడం కోసమని ఈ వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పిండిని పర్ఫెక్ట్గా ఎలా కలపాలో అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. అయితే కొంతమంది నాకు చపాతీలు తింటుంటే వేడి చేస్తుంది, నాకొద్దు చపాతీలు అని అంటుంటారు. ఒక్కసారి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కనుక చపాతీలు చేస్తే చపాతీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వేడి అనేది చేయదు. ఒకటి తినేవాళ్ళు ఎన్నైనా లాగిచ్చేస్తారు. అంత సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేను చెప్పే ఫుల్ టిప్స్ ఫాలో అవుతూ చపాతీ పిండిని కనుక కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిడికిలతో బాగా మర్దన చేసుకుంటూ చుట్టుపక్కల అంటుకున్నటువంటి ఆ పిండిని కూడా ఆ పిండితో మొత్తము క్లీన్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ పిండిని అయితే చక్కగా మర్దన చేసుకుంటున్నాను. మీరు కనుక ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ వేసుకుని ఆ వాటర్ మొత్తం పిండిలో బాగా కలిసిపోయేలాగా పిడికిలితో మర్దన చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది వాటర్ని బాగా పీల్చుకుంటుంది. మనం చపాతీలు తిన్నప్పుడు వేడి అనేది చేయదు. ఈ పిండిని మాత్రం కనీసం ఒక 10 నిమిషాలు బాగా పిడికిలితో వాటర్ పోసుకుంటూ మర్దన చేసుకోవడం వలన పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. మనం చేతితో పట్టుకుంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది. కానీ చేతికైతే అంటుకోదు. మనం పిండిని ఎంత బాగా మసాజ్ చేస్తూ కలుపుతామో పిండి అంత సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే పిండిని చూసారా ఎంత సాఫ్ట్గా తయారైందో. మనం మర్దన చేసుకునే విధానాన్ని బట్టి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలానే చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను మీకు చపాతీలు 3 రకాలుగా చేసి చూపిస్తాను. కానీ ఫస్ట్ మీరు మాత్రం పిండి కలపటం అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి. నేను కలిపినట్టు మీరు కూడా ఈ పిండిని కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా దూదిలాగా తయారవుతుంది. పిండిని మీరు ఒకసారి చూస్తే ఎంత మెత్తగా చక్కగా రెడీ అయిందో ఒకసారి చూడండి. ఇలా కలుపుకున్న ఈ పిండి మీద ఒక 3 to 4 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ని పిండికి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ పిండి పైన ఒక గిన్నెను ఉంచి దానిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. నాకు పిండి కలుపుకోగా ఇంకా 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే మిగిలాయి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత పిండిని ఒకసారి మరలా కలుపుకొని దానిని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న ఉండల్ని
ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీల్లాగా ఒత్తుకోవాలి. అయితే నేను మీకు 3 టైప్స్ ఆఫ్ చపాతీస్ చూపిస్తానని చెప్పాను కదా! ముందుగా చపాతీని ఇలా కొంచెం పలుచగా ఒత్తుకున్న తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ చపాతీని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న చపాతీకి మరి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే అది ట్రయాంగిల్ షేప్‌లో తయారవుతుంది. ఆ ట్రయాంగిల్ షేప్‌లో తయారైన ఈ చపాతీని పలుచగా రౌండ్‌గా ఒత్తుకోవాలి. అయితే ఇక్కడ మనం చపాతీ చేసేటప్పుడు గట్టిగా అదిమి పెట్టి రుద్దుకోకూడదు. అలా రుద్దుకోవడం వల్ల చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. కాబట్టి చపాతీలను వీలైనంత ప్రెషర్ పెట్టకుండా వాటిని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇంకొక చపాతీ చేసి చూపిస్తాను. ఇది 2 లేయర్స్ చపాతీ. ఇది చాలా త్వరగా అయిపోతుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఈ పిండి ముద్దని ఓవెల్ షేప్‌లో వత్తుకొని ఆయిల్ అప్లై చేసి మిడిల్‌లో 2 ఫింగర్స్‌తో ప్రెస్ చేస్తే అవి 2 పార్ట్‌లుగా డివైడ్ అవుతాయి. మీరు ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలా చేసుకున్న దానిని రౌండ్‌గా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీ మధ్యలో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చపాతీని సైడ్ల వెంట వత్తుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసి హై ఫ్లేమ్లో ఒక 10-15 సెకండ్స్ ఉంచిన తర్వాత చిన్న చిన్న బబుల్స్లా ఫామ్ అవుతాయి. తర్వాత దాన్ని తిప్పుకొని రెండవ సైడ్ కూడా 10-15 సెకండ్స్ కాల్చుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. రెండవ సైడ్ కూడా తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా బాగా కాల్చుకున్న తర్వాత చపాతీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది 2 లేయర్స్ చపాతీ అండి. ఇది కూడా సేమ్ అంతే. రెండు వైపులా బాగా కాల్చుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చపాతీలు పూరీల్లా పొంగాలంటే ఎలా ఒత్తుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చపాతీని మధ్యలో అస్సలు ప్రెషర్ పెట్టి ఒత్తట్లేదు. ఓన్లీ సైడ్ల వెంటే ఒత్తుకుంటూ చపాతీని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా అయితే ఒత్తేసుకున్నాను. ఒకసారి మీరు చూసేయండి, అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. నేనైతే చపాతీని మధ్యలో అయితే అస్సలు ప్రెషర్ పెట్టి అయితే చేయట్లేదు. చుట్టుపక్కల మీరు వత్తుకుంటూ చపాతీని అటు పలచగా కాకుండా ఇటు మందంగా కాకుండా వత్తుకోవాలి. ఒకసారి మీరు ఈ చపాతీని కూడా అబ్జర్వ్ చేయండి. ప్యాన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ చపాతీలని 10-15 సెకండ్స్ ఒక సైడ్ కాల్చుకుని ఒక సైడ్ కూడా 10-15 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత దానిని డైరెక్ట్గా స్టవ్ ఫ్లేమ్ మీద వేస్తే చపాతీలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. చపాతీని రెండు వైపులా స్టవ్ ఫ్లేమ్ మీద బాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నేను ఇలా ప్లేట్లోకి తీసుకుని దానిపైన కొంచెం నెయ్యి రాసుకుంటున్నానండి. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా వదిలేసుకోవచ్చు. ఇంకొక చపాతీని కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి. దీన్ని కూడా డైరెక్ట్గా స్టవ్ ఫ్లేమ్ మీద వేస్తే ఎంత చక్కగా పూరీలా పొంగుతున్నాయో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చపాతీలు చేస్తే రోజంతా కూడా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను నెయ్యి రాసుకుని పెట్టుకున్న చపాతీ మీద కొంచెం బెల్లం తురిమి వేసుకుని దానిని ఒక రోల్లాగా అయితే రోల్ చేసేసుకుంటున్నాను. అలా రోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం కాల్చుకున్న చపాతీలు చూడండి, డైరెక్ట్ స్టవ్ ఫ్లేమ్ మీద కాల్చుకునేది చూడండి భలే పాకెట్ లాగా వచ్చింది కదా. నేను గట్టిగా ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. దీనిని ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి 2 లేయర్స్ చపాతీ అండి. ఆ 2 లేయర్స్ చపాతీ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది కూడా ఒక పాకెట్ లాగా అయింది. ఇది కూడా సేమ్ అంతే సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 లేయర్స్ చపాతీ అండి. 3 లేయర్స్ చపాతీ కూడా సేమ్ అంతే ఇదిగా లేయర్స్గా వచ్చాయి. ఇదైతే చూడండి నాకైతే ఒక పర్సులానే కనపడుతుంది. 2 లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.